ప్రస్తుతం మనం ఇప్పుడు అన్నపూర్ణాదేవి కూడా దర్శనం చేయడం జరుగుతుంది. అమ్మవారికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. అమ్మవారు చాలా మహిమ ధన్యవాదాలు. అమ్మవారు అనుకున్న కోరికలు తీరుతాయి. ఇక్కడ అమావాస్య పౌర్ణమికి, శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి చాలామంది భక్తులు చాలామంది వస్తారు. ఇక్కడ చాలా అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి అందరు కూడా వస్తూ ఉంటారు. మహారాజు గారు స్థాపించారు అన్నపూర్ణమాత గుడి, దత్తుని గుడి, శివాలయము, నవస్తూపము, పంచముఖ ఆంజనేయ స్వామి, సాయిబాబా అన్ని గుళ్ళు స్థాపించారు. చాలా మహిమ జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మంది వస్తారు భక్తులు, అనుకున్న కోరికలు తీరుతాయి కాబట్టి. కాకపోతే మాత్రం అందరు అంటారు చాలా పవర్ఫుల్ స్వామీజీ కానీ అందరూ కోరికలు నెరవేరుతాయని అంటారు. ఇక్కడికి వస్తే మస్తు సార్లు వచ్చినాము, వెళ్ళినాము, మొక్కినాము, దర్శనం చేసి మేము అనుకునేది మంచిగా జరిగినాయి. ఇక్కడ మేము మాకేమన్నా కష్టాలున్నా, బాధలున్నా, ఏమన్నా మనకు రావాలనుకున్న ఏదన్నా అడిగినా కానీ మాకు నెరవేరినాయి, మంచిగా అనిపించింది. మేము ఆలయ ప్రత్యేకత తెలుసా? స్వామివారిని దర్శించుకున్నారా? ఇక్కడ ప్రతి అమాసకి పున్నానికి ఇక్కడ స్వామివారి దర్శనం ఇస్తాడు. మేము రాలేము, మాకు బాగా దూరం అవుతుంది. ఆ రాత్రికి అచ్చుడు మళ్ళీ పోడు కష్టం అవుతుంది. అందరు మా చడ్డకుడు ఇక్కడనే ఉంటాడు, నందిపేట ఈకంపల్లి. ఆయన వస్తాడు, కంపల్సరీ వస్తాడు. ఆయన ఇక్కడ మా స్వామిజీ అంటే కానీ ప్రతిగా ఏం చెప్తారు స్వామిజీ? ఏం చెప్పాడు కానీ బొట్టు మాత్రం అందరికి 1000 మంది, ఎన్ని వేల మంది అన్నారు కానీ అన్ని వేల మందికి బొట్టు కంపల్సరీ. ఆయన బొట్టే ఆశీర్వాదం చాలా అనుకున్నది ఏదైనా అనుకున్నా మంచి అవుతుంది. ఆయన బొట్టు పెట్టించుకోవడం కోసం ఇక్కడ 1000 మంది. ఇప్పుడు ఆడ బయట చూస్తారు కదా ఎంత మంది ఉన్నారు. ఇంత స్వామి కాల్ అంతే. స్వామి ఆయన అమావాస్య అట్లా ఇంకా బాగా జనాలు ఉంటారు. అస్సలు ఇక్కడ పట్టరాని మంది ఉంటారు. ఇంకా రేపు బాగా ఉంటారు. ఓం నమ శివాయ. మేము నెలకొకసారి ఇక్కడికి సేవకు వస్తామమ్మా. పరిశుభ్రత, తోట పని కానీ ఏ పనులు చెప్పినా సేవ చేసుకుంటాం నెలకొకసారి అమ్మ టెంపుల్ దగ్గర. ఇంకేం చేస్తారు? నెలకొకసారి వస్తారా? అంటే మీకు ఈ ఆశ్రమం నుంచి ఏముంటుంది? మీకు ఏముండదు, దేవుడికి సేవ చేసుకుందాం ఇక్కడ అనడానికి వస్తాము నెలకొకసారి. కంటిది పరీక్ష ఉంది చూడు, కంటి శుభ్రం, దాని గురించే సేవకు వస్తాము. స్వామివారి గురించి ఏం చెప్తారు? స్వామివారి ప్రత్యేకత ఏంటి? మీకు కొన్ని మాటలు చెప్తారంట కదా, ఏం చెప్తారు? అవి నిజమైతే అండి. నమ్మిన వారికి నిజమే కదండి, కోరిన వారికి కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. స్వామివారి మంచిగానే చెప్తాడు స్వామివారి. ప్రతి గురు పౌర్ణమికి 20,000 మందికి అన్నదాన ప్రసాదం అనేది సమర్పించడం జరుగుతుంది అన్నట్టని చెప్తూ ఉంటారు కదా. దాదాపు ఎంతమంది వరకు వస్తూ ఉంటారు? మీరు కూడా పాల్గొంటారా సేవలు? అవును, పాల్గొంటాము. చాలా మంది వస్తారు. డైలీ కూడా ఉంటుంది అన్నదానము. ఇట్లా ప్రత్యేకంగా శివరాత్రి, గురు పౌర్ణమి అనుకుంటూ చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు, డైలీ వస్తారు ఇక్కడికి. ప్రస్తుతం మనం ఆశ్రమంకి సంబంధించిన అన్నదాన సత్రంకి అయితే వచ్చినాము. అయితే ఇక్కడ ప్రతిరోజు ఆశ్రమానికి విచ్చేసిన భక్తులకి మార్నింగ్ టిఫిన్స్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ మరియు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. ప్రస్తుతం ఇప్పుడు మనం ఆశ్రమానికి సంబంధించిన పొలం దగ్గరికి అయితే వచ్చాము. అయితే అన్నప్రసాదంకి కావాల్సిన కూరగాయలు కానీ ఇంకేదన్నా కూడా కావచ్చు, ఇక్కడే ఆశ్రమంకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే పండించి అలాగే అదే వాడడం జరుగుతుందంట. ఆశ్రమానికి సంబంధించిన పొలం దగ్గర ఉన్నాము. ఆ పొలం దేనికంటే ప్రస్తుతం మనకి ఇక్కడ గోశాల అనేది ఉందంట ఆశ్రమానికి సంబంధించింది. దాంట్లో 400 ఆవులను పెంచడం జరుగుతుందంట. అలాగే దాంట్లో 300 ఆవులని దత్తకి ఇవ్వడం జరుగుతుందంట. అంటే 300 ఆవులని పిల్లలకి ఆవు పాలు కోసం అని చెప్పేసి ఆవులని 300 ఆవులని దత్తకిచ్చారంట. అది పాలు అనేది అయిపోగానే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారంట. 100 ఆవులని ఇక్కడ పెంచుతున్నారంట. అలాగే వాటి కోసం ఒక మంచి ఆహారం కోసం అని చెప్పేసి ఇక్కడ పొలంలో వాటికి ఆహారం కోసం అని గడ్డిని పెంచడం జరుగుతుంది.